వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ కేవలం స్వాతంత్రం మాత్రమే వచ్చింది. సార్వసత్తాక లౌకిక సామ్యవాదం మాత్రం అప్పటికి అమలులో లేదు. దేశాన్ని నడిపించడానికి నాయకులు మాత్రమే ఉన్నారు, కానీ ప్రజలను నడిపించడానికి సరి అయిన విధి విధానాలు లేవు. కాబట్టి మనలను మనం చక్కగా పరిపాలించే విధంగా ఉత్తమ పద్ధతులను సరి అయిన క్రమంలో నడిపించే విధానాలను అమలు చేయాలని, ఒక సరి అయిన దిశా నిర్దేశం ఉండాలని మహానేతలు ఆలోచించారు. ఉత్తమ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంతో మంది మహానేతలు కృషి చేశారు. అనేక దేశాల రాజ్యాంగాలను తిరిగి చూసి ఎంతో మంచి సూత్రాలను ప్రజాస్వామ్య దేశంగా ఉండటానికి కృషి చేసి 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చారు. అయితే జనవరి 26నే ఈ దినమును ఏర్పరచుకోవడానికి ఒక చారిత్రకమైన కారణం కూడా ఉంది. 1950 జనవరి 26న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవంను మన దేశంలో ప్రజలు కులం మతం భేదం లేకుండా ఘనంగా జరుపుకుంటారు. ప్రజలు ఇంత శాంతి భద్రతలతో బతకగలుగుతున్నారు అంటే కారణం ఈ రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కును కల్పించింది. పుట్టిన పిల్లవాని నుండి ముసలివారి వరకు ఈ రాజ్యాంగం తగిన హక్కులను కల్పించింది. ఈ రాజ్యాంగమే లేకుంటే సమాజం విచ్చలవిడిగా ఉండేది, అరాచకాలు ఎక్కువగా జరిగేవి. ఇంతటి విలువైన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంగా జనవరి 26న అమలులోకి రావడం జరిగింది. అది మన అదృష్టంగా భావించాలి. అందుకని జనవరి 26న గణతంత్ర దినోత్సవం భారతదేశమంతా కూడా జరుపుకుంటుంది. ఈ రిపబ్లిక్ డే రోజు నుండి భారతదేశంలో వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం వచ్చింది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏ మతమునైనా స్వీకరించే స్వాతంత్రం ప్రతి పౌరుడు కలిగి ఉన్నాడు. వాక్ స్వాతంత్రం వచ్చిందని ఏది పడితే అది మాట్లాడకూడదు. మనము మాట్లాడే ప్రతి మాట ఎదుటివాని చట్టం కూడా ఒప్పుకోలేదంటే అప్పుడు మనం దెబ్బతింటాము. కనుక మనము మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిని నొప్పించకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది, మీ నోట శుభవచనమే రావాలి కానీ శాపవచనం రాకూడదని దేవుడు చెప్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎదుటివారి హృదయం గాయపరిచేలా మాట్లాడకూడదు. ఈ స్వాతంత్రం శాశ్వతంగా ఉంచుకోవాలంటే మన అందరం సమాధానం కలిగి ఉండాలి. ఒకరి మేలు ఒకరం కోరుకునే వారంగా ఉండాలి. ఒకరి బాగును కోరేవారంగా ఉండాలి. దేవుని పిల్లలగుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ముందుకు నడవాలి. మనకు స్వాతంత్రం ఉంది కనుక దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నామో, ఎంతవరకు దుర్వినియోగం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. దేవుడు పాప బంధకాలను తెంచి మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఐగుప్తులో ఎన్నో కష్టాలు పడుతూ బానిసత్వంలో ఇశ్రాయేలీయులు పడిన కష్టాలను గుర్తుకు చేసుకోవాలి. కనుక ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించటానికి మోషేను ఏర్పరచుకొని వారి బంధకాల నుండి విముక్తిని కలిగించాడు. అయితే ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎన్నోసార్లు మోషే మీద సనిగారు.
ఐగుప్తు అంటే పాపానికి సాదృశ్యం. మన పాపాల నుండి విడిపించటానికే యేసు ప్రభు కలువరి శిలువపై చేసిన త్యాగం మనకు విడుదలను కలిగించింది. దేవుడు తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. చీకటిలో నుండి వెలుగులోకి మనలను నడిపించాడు. ఐగుప్తు అనే బంధకాలను తెంపి ఇశ్రాయేలీలను విడిపించాడు. అదేవిధంగా మన యొక్క పాప బంధకాలను తెంపి ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. నిజమే కదా, దేవుడు మనల్ని ఆ యొక్క పాప బంధకాల నుండి విడిపించి మనకు పూర్తి స్వాతంత్రాన్ని కల్పించాడు. రక్షణ పొందిన విశ్వాసులుగా మనం మన యొక్క జీవితంలో కలిగే కష్టాలకు అనేక మార్లు దేవుని మీద సనిగే వారంగా ఉంటున్నాము. రక్షణ పొందిన మనము దేవునిలో దాస్యమనే కాడి నుండి విడిపింపబడి దేవుడు అనుగ్రహించే స్వాతంత్ర్యమును పొందాము. అయినప్పటికీ మనం కొన్ని పద్ధతులను అనుసరించాలి. అదేంటంటే కీర్తనలు 37వ అధ్యాయము 3-4 వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనము నిత్యము సంతోషించే వారంగా ఉండాలి. మనం మరి దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు. మన యొక్క జీవము గల దేవుణ్ణి బట్టి అతిశయించే వారంగా, సంతోషించే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన తప్పకుండా మన హృదయ వాంఛలను తీరుస్తాడు. మన దేశంలో కూడా స్వాతంత్ర్యము పొందాము కదా అని ఎలా పడితే అలా జీవించకూడదు. అలాగే రక్షణ పొందిన విశ్వాసులుగా దేవుడు మనకు ఒక క్రమం అనేది అనుసరించాలి అని చెప్తున్నాడు. ఎదుటి వారిని ప్రేమించాలని, ఎవరిని బాధపరిచేలా ఉండకూడదని, ఈర్ష్య ద్వేషం ఉండకూడదని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచకుండా మన యొక్క జీవితంలో దేవునికి సాక్షులుగా ఉండాలని నిత్యము ప్రార్థించాలి. దేవుడు చెప్తున్నాడు హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనంలో: దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. మనము మరి ఏ విషయానికి కూడా మన జీవితంలో కలిగే కష్టాలకు భయపడకూడదు. మనం ఏదైనా పని జరిగించాలి అని అనుకుంటే దాన్ని మనము ప్రార్థన పూర్వకంగా జరిగించిన యెడల తప్పకుండా విజయం సాధిస్తాము. జీవము గల దేవుడు ఇలా చెప్తున్నాడు కదా, నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనము ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాము. అసాధ్యమైన దానిని సుసాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగల గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషపడాలి. యోవేలు 2వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు చెప్తున్నాడు: దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. దేవుడు చేసిన గొప్ప కార్యాలకి మనము నిజంగానే సంతోషించి గంతులు వేసేవారంగా ఉండాలి. ఎలాంటి సందర్భాల్లోనైనా సరే మనము భయపడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అని దీని అర్థము. దేవుడే చెప్తున్నాడు, నేను గొప్ప కార్యాలు చేస్తానని. మీకు ఏదైనా భారం ఉన్న యెడల దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించండి. మీ యొక్క భారం అంతటిని ఆయన మీద వేయండి. మీ భారమును దేవుడే భరిస్తాడు. మన దాస్యం అనే కాడి నుండి ఆయన మనల్ని విడిపించాడు.
మనలను స్వతంత్రులుగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయం కాదు, అదే పరలోక రాజ్యము. ఆయనను నమ్ముకున్న మనందరము కూడా ఆయన రక్తంతో కడుగబడి రక్షణ పొందిన మనందరికీ కూడా ఆయన నిత్య రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. మరి అందుకు మనము ఈ యొక్క లోకంలో దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. ఆ సత్యమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శిలువపై చేసిన యాగమే సత్యము. ఆయన చనిపోయి తిరిగి బ్రతకటము సత్యము. ఆయన రక్తం ద్వారా కడుగబడి మనము రక్షణ పొందడము సత్యము. మనము ఎప్పుడైతే ఆ యొక్క రక్తం చేత కడుగబడతామో అప్పుడు మనము స్వతంత్రులుగా చేయబడుతున్నాము. అప్పుడే దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యమును మనము పొందగలుగుతాము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. సైతాను బంధకాల నుండి విడిపింపబడిన వారంగా ఉంటున్నాము. ఆ యొక్క పాపం అనే కట్లను ఆయన తెంచినవాడుగా ఉంటున్నాడు. అందుకు దేవునికి మనము స్తుతి చెల్లించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ఒకరికొకరు ప్రేమ కలిగిన వారై ఉండుడి. ఆ స్వాతంత్రాన్ని మరి మనము దుర్వినియోగపరచకూడదు. ఒకరినొకరు ప్రేమ కలిగి సంతోషము సమాధానము కలిగిన వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఒకసారి మీకందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో బైబిల్ కథల కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరికొన్ని కథలు కూడా నా యొక్క ఛానల్లో ఉన్నాయి కనుక మీరు తప్పక వాటిని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Please like and share, subscribe my channel. Bye.